ఏ ప్రాంతమైనా మనం అందరం మాట్లాడేది తెలుగు భాష. తెలుగు భాషలో మాట్లాడితే 72,000 నరాలు అది యాక్టివేట్ అవుతాయటండి. దానికి అంత పవర్ఫుల్ తెలుగు మాట అనేది. ఎందుకంటే ఏ శబ్దం పలికినా, ఏ అక్షరం మాట్లాడినా, మనం ఆడే ప్రతి మాట వెనుక అచ్చు అనే శబ్దం వస్తుంది. అచ్చు అబ్జర్వ్ చేయండి. ఏ మాట చెప్పినా మాట, ఆ, పలుకు, ఊ, అలా ఏ పదం మనం మాట్లాడే ప్రతి మాట వెనుక అచ్చు అనే శబ్దం వెనక్కి వస్తుంది. అబ్జర్వ్ చేసుకోండి. మీలో మీరు ఏ మాట చెప్పండి, ప్రతి మాట చివర అచ్చుతో కూడుకొని ఉంటుంది. అందుకనే ప్రతి మాట్లాడే మాట అచ్చులతో వస్తుంది. కాబట్టి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఒక వ్యక్తి, ఇటాలియన్ వ్యక్తి మన భాషని పొగిడారు. స్క్రిప్ట్ అంటే లిపి. ఆ లిపిలో ప్రపంచంలోనే రెండవది మన తెలుగు భాష. ఎందుకంటే అంత కష్టమైనది, కఠినమైనది రాయడం తెలుగు భాష అని చెప్తారు. అంత మన తెలుగు భాష గొప్పదనం చాలా అమ్మ వంటిది, అమృతం వంటిది. కాబట్టి తెలుగు భాషని ఎన్ని ఇంగ్లీష్ భాషలు వచ్చినా అమ్మ భాషని, తెలుగు భాషని మర్చిపోవద్దు. ధన్యవాదాలు.